మా పాస్టమ్మ గారు కూడా ఏం చెప్పరు, ఇది ఎరుగుతుందో లేదని చెప్పరు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా. మా ఊళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారు నన్ను చూసి? రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఉపవాసం చేసేటప్పుడు చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. మన జీవితాల్లో ప్రభు చేసినటువంటి కార్యాల గురించి ప్రభు దగ్గర మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ముందుగా ప్రభుని కనపరచాలి, దేవునికి విధేయత చూపాలి, కృతజ్ఞత భావం ఉండాలి. వీటన్నిటినీ ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే చెబుతామో అప్పుడు మనుషులందరి ఎదురులో ఒప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది దేవుడు చేసినటువంటి కార్యాలు మనుషులతో చెప్తారు, దేవునికి థ్యాంక్స్ చెప్పరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. బాగా ఆలకించండి. ఇదిగో ఎవరైతే ఉపవాసం చేయదలిచారో, ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వారి జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు మనుషులకు కనబడేటట్టుగా మీ ఉపవాసం చేయకండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఉపవాసం చేసినప్పుడు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి. ఒకళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడే ఎవరో మన పక్కింటి వాళ్ళు చక్కగా కూర వండుకుంటారు, మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే మన నోటికి తినాలని ఆశ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఉపవాసం కనుక, శుక్రవారం కనుక, ఈ శుక్రవారం రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం నీ కొరకు కాదు, నీ ప్రజల కొరకు కాదు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నీవు ఎప్పుడైతే ఉపవాసం అని ప్రార్థన చేస్తావో ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బాగా ఆలకించండి. ఈ ఉపవాసం దేవుడిని మెప్పించడానికి, మనము దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు ఇంకాను పెంపొందుచు ఆయన నామాన్ని గణపరచుటలో ఈ ఉపవాసం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉంటారు. పైన చూడండి ఏమంటున్నాడో, 16వ వచనం భాగం చదవండి ఒకసారి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తమ ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది చూపించుకుంటారు, ఉపవాసం ఉన్నానే అందుకే ముఖం అయిపోయింది, ఉపవాసం ఉన్నానే అందుకే అసలు నేను చెప్పుకోలేని బాధలు నాకు చాలా ఉన్నాయి, నేను ఉపవాసం ఉన్నానే అసలు నా గురించి మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్న నీవు దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో చేరి నీ కుటుంబం కొరకు, సమాజం కొరకు ప్రార్థించేవారిగా నువ్వు ఉండాలి. ఆ ఉపవాసము దేవునికి ప్రయోజనకరముగా, నీకు ఉపయోగకరంగా లేనప్పుడు ఎందుకు ఉపవాసం? నేను అంటాను, ఉపవాసం ఉన్నప్పుడు ఒక్కరికైనా సువార్త చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరికైనా సువార్త చెప్పండి, నీ ఉపవాసం ఉన్నట్టే. నేను నెల్లూరు ప్రాంతంలో దైవజనుల దగ్గర ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్న దినాలలో ప్రభు నాతో మాట్లాడిన మాట, ఒక్కరికైనా సువార్త చెప్పకుండా భోజనం చేయకూడదు. ప్రతిరోజు నువ్వు లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు నీకు దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నావు, దేవుడిచ్చినటువంటి ఆ గాలిని, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును అన్నీ పొందుకుంటున్నావు. ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు అని ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాటను బట్టి నేను దేవుని మాటకి విధేయత కలిగి, దేవుని మాటకు లోబడి ఆ రోజు తీర్మానం చేసుకున్న, ప్రభువా ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను భోజనం చెయ్యను. ఆ రోజు మొదలు వెంటనే మా సేవకులు దైవజనులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎక్కడికి నా సేవకుడు పంపిస్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఆ మార్గ మధ్యలో వెళ్ళిపోవడం, ఎవరో ఒకరు లిఫ్ట్ అడగడం, వారిని ఎక్కించుకోవడం, వారికి సువార్త చెప్పడం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు నాకు అనవసరం, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నన్ను సహాయం అడిగారు, సార్ బ్రదర్
కొంచెం నన్ను అక్కడి వరకు దించండి సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్ అని అడిగినప్పుడు నా బండి అక్కడ ఆపి వాడిని ఎక్కించుకొని వాడిని ఎక్కడైతే గమ్యానికి చేర్చాలో ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళాలో ఆ మార్గ మధ్యలోనే వారి పేరు అడగడం, మీరేం చేస్తారని అడగడం, మీరు ఎక్కడుంటారని అడగడం. అయ్యా యేసు ప్రభు మీకు తెలుసా, యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, యేసు ప్రభు మన కొరకు తిరిగి లేచాడు, మనందరి యొక్క పాప పరిహారార్థమై ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఒక్కడే ఏకైక దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే మన జీవితాలను లేవనెత్తగలిగిన దేవుడు. యేసు ప్రభు నమ్ముకోండి బ్రదర్, యేసు ప్రభు నమ్ముకోండి సహోదరుడా, యేసు ప్రభు నమ్ముకోండి ప్రియ సహోదరి అని చెప్పి వారికి చెప్పి ఆ గమ్యస్థానం రాగానే వాడిని అక్కడ దించేసి వారికి గమ్యస్థానానికి వెళ్ళిపోతారు, మళ్ళీ నేను వెళ్ళిపోతూ ఉంటాను. అలాగా ఇంచుమించు 1 సంవత్సరం దేవుని సువార్త ప్రకటించాను. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. నేను అంటాను మనకు రోజులో కొన్ని వేల మంది ప్రజలు మనకి ఎదురుపడతారు, కనబడరా? కొంతమంది ప్రజలు అనేకమైనటువంటి వారందరూ మనకి ఎదురుగా వస్తూ ఉంటారు, మనతో మాట్లాడతారు. అక్క ఎలా ఉన్నావు, అన్నీ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా, అసలు ఏం చేస్తున్నావు, నీ ఆరోగ్యం బాగుందా అని మాట్లాడుతున్నప్పుడు మన దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వారితో చెప్పదలిచిన మాట ఏంటి తెలుసా? అమ్మా ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం నా దేవుడు యేసు ప్రభు. నమ్ముకోమ్మా, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన ఒక్కడే మనకు ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయన ఒక్కడే మనల్ని పెంచగలడు, ఆయన ఒక్కడే మనల్ని పోషించగలడు అని ఎప్పుడైనా ఒకరికి చెప్పడానికి నా ప్రభు ప్రతిరోజు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు నీ టీచర్స్కో లేదంటే నీ యొక్క ఫ్రెండ్స్కో నీ స్నేహితులకో ఎవరికో ఒకరికి సువార్త చెప్పాలి. ఆమె చెప్పాలి, చెప్పకూడదా? చెప్పాలి. ఉపవాసం ఉన్నావంటే ఖచ్చితంగా సువార్త చెప్పాలి, అంతే. దేవునికి స్తోత్రం. గట్టిగా లేలియా. ఇక్కడ అంటున్నాడు, ఒకటి మనం ఉపవాసం చేసేటువంటి విధానం ఎవరికి మెచ్చాలి? దేవుడు మెచ్చాలి. ఆమె కొంతమంది అంటారు ఉపవాసం నేను పగటిపూట చేయను పాస్టర్ గారు, రాత్రిపూట చేస్తానండి. ఉపవాసం ఎప్పుడు చేస్తారంట? రాత్రిపూట చేయాలా, పగటిపూట చేయాలా? పగటాలే చెయ్యాలి. ప్రార్థన చేయండి. ఏప్రిల్ మాసంలో 21 రోజులు ఉపవాస పండుగలు జరుగుతాయి. 21 రోజులు ఉపవాసం ఉంటాం. ఎన్ని రోజులు? 21 రోజులు ఉపవాసం ఉండాలి, ఉంటాం. ఒక ఖచ్చిత నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరంలో, ప్రభువా నీ కార్యాలు మేము చూడాలంటే, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలంటే, నీ పట్ల మా యొక్క భక్తి ఇంకా నువ్వు మెరుగుపరుచుకోవాలంటే 21 రోజులు ఉపవాస మనోహర పండుగలు చేస్తాం. ప్రభువా మమ్మల్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, మా సంఘ బిడ్డలు దీవించండి, మా సమాజాన్ని దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా గ్రామ ప్రజలను మార్చండి. ఉండాలా ఉండకూడదా? మాట్లాడాలి. ఉండాలా ఉండకూడదా? రీసెంట్గా సింధు గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమార్తె విషయమై, దేవుడు వారికి ఎవరిని ఇచ్చారు? సురేష్ గారికి సింధు గారిని ప్రభు ప్రేమించి కుమార్తెనిచ్చాడు. ఈ కుమార్తె పుట్టింది మొదలు సింధు గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారమ్మా? నీకు కనబడుతున్నానమ్మా? ఎన్ని రోజులు ఉన్నారు భోజనం చేయకుండా? 21 రోజులు. నాకు తెలిసి 3 రోజుల తర్వాత ఏదో ఒకటి ఇచ్చుంటారు, త్రాగడానికో కొంచెం తినడానికో. అంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి 3 రోజులు కడుపు కట్టుకుంటుంది, అంతేనమ్మా? 3 రోజులు ఏమైతుందో ఎందుకంటే బిడ్డ భవిష్యత్తు కొరకు, బిడ్డ ఆరోగ్యం కొరకు, నా బిడ్డ బాగుండాలంటే 3 రోజులు నేను కడుపు కట్టుకోవాలి. తల్లి తీసుకున్న నిర్ణయం, డాక్టర్ గారు చెప్పారు, అమ్మాయి నువ్వేవి తినకూడదు, ఒకవేళ ఆకలేసి తినేస్తదేవి పిల్ల, అమ్మా అత్తగారు అవడే భర్త గారు మీరందరూ జాగ్రత్తగా చూడండి పాపనే. దేవునికి స్తోత్రం. 3 రోజులు ఆ బిడ్డ బాగుండాలంటే తల్లి కడుపు కట్టుకుంటుంది. నేను అంటాను, నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు కడుపు కట్టుకొని ప్రార్థన చేయవా? నీ సంఘం బాగుపడాలంటే కడుపు కట్టుకొని నీ సంఘం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవా?
నీ భార్య బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ ఎవరి బిడ్డలందరూ దేవుడి సేవలో ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయవా? చెప్పండి, చెయ్యాలా చేయకూడదా? గట్టిగా చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలి. దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి తీర్మానం. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాసం కూడా దేవునికి మెచ్చేదిగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మనుషులకు మెచ్చేటట్లుగా కాదు. నేను ఉపవాసం ఉన్నాను చూడండి, నేను ఏమి తిన్నా చూడండి అని చెప్పడం కాదు. నా ప్రభువు నేను చేసే ఉపవాసం ఆయనకి నచ్చిందా నచ్చలేదా? నా ప్రభు నన్ను మెచ్చుకున్నాడే మెచ్చుకోలేదా? నా ప్రభు నన్ను ఆయన ఎంతగానో బడా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిచాడా పిలవలేదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకటి, మనం చేసేటువంటి ఉపవాసాన్ని బట్టి మనుషులకు కనబడేట్టుగా కాకుండా రహస్యమందు చూచుచున్న నా దేవుడికి కనబడేటట్లుగా ఉపవాసం చేయాలి. ఒకటి. రెండు, ఏం చేయాలి? చూడండి అక్కడ ఏమన్నాడు? కాక నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేర్చినప్పుడు నీ తల అంటుకొని. చాలు. ఒకటేమో దేవుడికి మెచ్చేటట్లుగా ఉపవాసం చేయాలి. రెండు, ఉపవాసం చేసేటప్పుడు నీ తల ఖచ్చితంగా అంటే తల అంటుకోవడం ఏంటి? అంటే ఉదయాన్నే వెళ్ళిపోయి తలంటు స్నానం చేయడమా? తల అంటుకోవడం అంటే తల స్నానం చేయడం కాదు. నువ్వు తల అంటుకున్నా తల కంపు వస్తుందా రాదా? వాసన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. మరి అలాంటప్పుడు తల అంటుకోవడం ఏంటి? దాని అర్థం నీ తలంపులన్నీ మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి, నీ పద్ధతులు మారిపోవాలి. నీ తలలో ఎన్ని ఆలోచనలు అయితే ఉన్నాయో, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధానంలో ఉన్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, ఎవరో అన్నారంట మనసు ఒకడికే మనం ఒకడికి. మనసేమో ఒకడికిచ్చి మనమేమో మరొకరితో. అంటే అర్థం ఏంటంటే మనిషి మాత్రం మనం ఇక్కడ ఉన్నాం, మన ఆలోచన తలంపులు ఎక్కడో ఉన్నాయి. లేవా? ఎవరు అన్నారంట తలుపేసి గడెట్టేనా, గడేసి తలుపెట్టానా? ఇంట్లో ఒకవేళ పొయ్యి మీద ఏమన్నా పెట్టానేమో, ఒకవేళ పొయ్యి మండిపోతుందేమో, పొగిపోతుందేమో, ఏమైపోతుందంటే ప్రభువా ఆ పొయ్యి ఆరిపోవాలి ఆయన. ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. అమ్మ చేతులు ఎత్తరమ్మా, మీరు అలసిపోయి నేను అలసిపోయిన తెలియట్లా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభువా మా ఆయన ఇంకా రాలేదు నాయన, ఎవరితో మాట్లాడతారో తెలియదు ప్రభువా, నాయన ఎవరితో మాట్లాడకూడదు నాయన, త్వరగా రేపి ఇక్కడ. దేవునికి స్తోత్రం. సెపరేట్ పిల్లలు చేసే ప్రార్థన, ప్రభువా అన్నీ చదివేస్తున్నాను నాయన, నాకు ఏది రావట్లేదు ప్రభువా, కానీ రేపొద్దున ఎగ్జామ్ బాగా రాయాలి నాయన. కొన్ని ప్రార్థనలు వింతగా ఉంటాయి, క్షమించాలి. ఎందుకంటేనంటే మన తల అంటుకోమంటున్నాడు ప్రభు. నీ మనసులో, నీ యొక్క తలంపులో, నీ ఆలోచనలో ఏదైతే ఉండిపోయాయో అవన్నీ ఇంటి దగ్గర పెట్టాయి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ మనసును శుద్ధి చేసుకొని, నీ తలంపులను శుద్ధి చేసుకొని ప్రభు మందిరంలో ప్రవేశపెట్టినప్పుడు, నీ కాలు పెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద ఆ మనసుంచి ఆలోచన కలిగి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు అన్నారంట, భర్త కొంచెం పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్యని అన్నాడు, అమ్మాయి అన్నం పెట్టు. అన్నం వడ్డిస్తుంది. అన్నాన్ని చూశాడు, కొంచెం కలుపుతూ ఉన్నాడు, అదేమి కలపట్ల, మొత్తం ఏమి కలిసిపోవట్లేదు. ఏమైంది ఏంటంటే అక్కడే ఉందంట అన్నం, మొత్తం అంతా శివుడిపోయిందంట అన్నం. ఏమైపోయింది? మాట్లాడండి మా తల్లులారా, అన్నం ఏమైపోయింది? శివుడిపోయిన అన్నంలో ఎంత కూర కలిపినా చప్పగానా అక్కడే ఉంటుంది, కలవదు. భర్త అన్నాడండి, మా మనసు ఎక్కడెట్టో, నీ బుద్ధి ఏమైంది? ఏంటి ఎలా ఉండవేంటి? నేను ఎంత బాగా ఉండవు, ఈరోజు నీ మనసు ఎక్కడెట్టవే? మీ అమ్మ నాన్నకి ఇచ్చావా? మీ అమ్మగారింటికి వెళ్ళిందా మనసు? ఎవరున్నారు నీ మనసులో? ఏంటి ఎలా చేసావు చూడది అని అన్నాడు అనుకోండి, ఆ తల్లి మనసు ఎంత చివుక్కుమంటుంది, ఎంత బాధపడుతుంది. అంటే మనసు పెట్టి వండితే బాగా వస్తుంది. కొంతమంది చాలా రుచిగా వండుతారు భోజనాలు, కొంతమంది వండుతారు తిన్నామా అన్న ఏం చేద్దాంలే తినాలి కదా అని
ఏదో తప్పగా తినాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది వండుతారు, ఆ వంట రుచి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇంకా కొంచెం తింటే బాగుండిగా. అంటే మనసును బట్టి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా నీ అప్పుల గురించి ఆలోచిస్తున్నావా? నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా? నీ భార్య గురించి ఆలోచిస్తున్నావా? నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నీ చదువు గురించి, నీ జాబ్ గురించి, నీ యొక్క వృత్తి గురించి, నీ యొక్క ఇంటివారి గురించి, నీ యొక్క పెద్దవారి గురించి, నీ యొక్క గ్రామస్తులందరి గురించి ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేయి, ఆలోచించు. నీ తల అంటుకొని ప్రభువు కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆలోచించు. ఇది రెండో విషయం. ఒకటేమో దేవుని మెచ్చేటట్లుగా రహస్యమందు చూచుచున్న దేవుడు చూచేటట్టుగా ఉపవాసం చేయాలి. రెండు, ఉపవాసం చేసేటప్పుడు మన తల అంటుకోవాలి. తల అంటుకోవడం అంటే మన మధ్య నిండా యేసు ఉండాలి, మన హృదయం నిండా యేసు ఉండాలి, మన రక్షకుడు ఉండాలి, మన దేవుడు ఉండాలి, మన ప్రభువు ఉండాలి, ఆయనే పరిపాలించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చర్చిలోకి వచ్చి మనం జల్లేయకూడదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంటి దగ్గరేమో వదిలేస్తారు తల్లం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లో కూడా వేయరు. బాబు టీచర్ తిడతారేమో, మరి ఇక్కడ పాస్టర్ గారు మెచ్చుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మూడో విషయానికి వెళ్తున్నాం. ఒకటి, దేవుడు మెచ్చేటట్లు ఉపవాసం చేద్దాం. రెండు, మన తల అంటుకుందాం, దేవుని యొక్క వాక్యం చేత శుద్ధి చేసుకుందాం. మూడో విషయానికి వెళ్దాం. చదవండి అదే మాట. అమ్మా పై వచ్చును కాక చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కో. చాలు. మూడోది ఏంటి? గడికి చెప్పాలి, ముఖము కడుక్కోవాలి. అంటే ముఖం కడుక్కోవడం అంటే అర్థం ఏంటి? మన హృదయంలో, మనకు ఆలోచనలో, మన తలంపులలో ఉండేటువంటి ఆలోచన బట్టి మన ముఖం మీద కనబడుతుందంట. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఎవరైనా కొంచెం సమాధుల దొడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదంటే బరియల గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది మనుషులు ఏమంటారంటే, ఒరే కాళ్ళు చేతులు కడుక్కోరా. సమాధుల దొడ్డిలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత, బరియల గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోండి, మొగ్గం కడుక్కోండి అని ఎందుకంటారు? అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నీ వెనకాల ఏమైనా వచ్చిందేమో, నీ ముఖం మీద ఏమన్నా ప్రేతకాలు ఏమైనా వచ్చిందేమో, కాబట్టి మొహం కడుక్కోరా, కాళ్ళు కడుక్కోరా. ఇది ఆచారంరా? తప్పు, ఇది ఆచారం కాదు. నీ వెనకాల ఏది రాదు, ఎందుకంటే ఏ దెయ్యాలు కూడా రానేరవు. కారణం ఏంటంటే చచ్చిపోయిన మనుషులు దెయ్యాలు అవ్వరు. కానీ ఇక్కడ ముఖం కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే, నీ ముఖంలో ఉన్న విచారాన్ని బట్టి, నీ ముఖంలో ఉన్న కృంగుబాటులను బట్టి, నీ ముఖంలో కనబడేటువంటి ఆ ప్రేతికలను బట్టి నువ్వు ఉపవాసం చేస్తున్నావో, లేదంటే దిగులుగా ఉన్నావో, లేదంటే వేసారిపోయావో, లేదంటే ఎలా ఉన్నావో నీ ముఖంలో కనబడుతుంది కనుక ఆ ముఖంలో నీ దేవుడు కనబడాలి, నీ యేసు కనబడాలి. కాబట్టి నీ ముఖాన్ని శుభ్రం చేసుకో. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. నీ ముఖాన్ని కడుక్కో. మన ముఖం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, నూతనముగా ఉండాలి, చాలా అందంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆడవాడు కడుగుతారండి, బయటికి వెళ్ళి వచ్చింది మొదలు మరలా రెడీ అవ్వాలంటే మొత్తం శుభ్రంగా మొత్తం ఏం చేస్తారు? వీళ్ళు చెప్పరంటమ్మా, మొత్తం మా వాళ్ళు అసలు ఎవరు చూస్తారండి నన్ను? ఈ మొక్కలో ఏముందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ నా వాయిస్ బాగాలేదని గట్టిగా అరుతారు, మీరు అరవరే? దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. నీ ముఖాన్ని కడుక్కో. దాని అర్థం నీ హృదయము పరిశుభ్రంగా ఉండాలి, నీ ముఖము నీట్గా ఉండాలి. నీ ముఖము చాలా నీట్గా ఉన్నప్పుడు ఎవరైనా నేను పలకరించినప్పుడు, రే అసలు ఆ ముఖం బలి ఎదిగిపోతుందరా, బలి శుభ్రంగా ఉన్నారా, అసలు ఎంత బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా ఆ ముఖంలో చిరునవ్వు చూడండి రా, అబ్బా ఎంత బాగుందిరా అంటే అర్థం ఏంటంటే మనలో కనబడాల్సింది యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. మనం చూసినప్పుడు ఎరా అన్నం తినలేదా, అలా ఉన్నదేంటి అని అనకూడదు. ఆమె
గట్టిగా హల్లెలూయా. ఇలా ప్రార్థనకి వెళ్ళావా, చర్చికి వెళ్ళావా, ఏంటి వాక్యాన్ని విన్నావా, బలి వెలుగుతుందిరా నీ ముఖం అనేటట్టుగా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు దిగాలుగా కూర్చుంటారా, లేదంటే పెళ్ళిలో సంతోషంగా ఉంటారా? ఇది కూడా చెప్పరు. ఎలా ఉంటారు? పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటా అని ఎడతారా? అసలు ఒకవేళ దగ్గరికి వెళ్ళకపోయినా అక్కడ ఉండేటువంటి అక్షంతలు ఎక్కడి నుంచే ఇసిరేస్తాం. వాళ్ళు ముఖాలు చూసుకుంటున్నప్పుడు ఒకవేళ నీ భార్యో నీ భర్త పక్కన అనుకో, వెంటనే ఒక పొడిచి మనకు అలాగే జరిగింది కదా. మన వివాహం కూడా అలాగే జరిగింది కదా. అప్పుడు బైబిల్ మార్చారు కదా, అప్పుడు ఉంగరాలు పెట్టారు కదా. వెంటనే ఎక్కడ లేని సంతోషం ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ సంతోషాన్ని బట్టి మన జ్ఞాపకాలను ఎక్కడికి వెళ్తాయి? మన వివాహాన్ని దగ్గరికి వెళ్తాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ఒక వివాహ వేడుకలో కూర్చున్నటువంటి ఏ ఒక్కరైనా దిగాలుగా కూర్చోరు. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలతో ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. అలాగైతే దేవుని మందిరం పరలోక గవిని మనం చేరేటువంటి సమయం కనుక మన ముఖాలు దిగాలుగా చేసుకోకూడదు, శుభ్రంగా ఉంచుకోవాలి, కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని వాక్యంతో మన తలంటుకోవాలి, దేవుని వాక్యంతో మన ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఉపవాసం చేసేటప్పుడు దేవుడు మెచ్చేటట్లుగా చేయాలి. రహస్యమందు చూచుచున్న దేవుడు మెచ్చేటట్లుగా ఉపవాసం చేయాలి. 2, మన తలంటుకోవాలి. 3, మనకు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ 3 చేస్తే మరి ప్రభువే ఇస్తాడండి అని అంటారేమో. చదవండి కింద చివరి వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునికి కనబడేటట్టుగా ఉపవాసం చేస్తే, నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు తలంటుకుంటే, నువ్వు ఉపవాసం చేసేవాడు ముఖం కట్టుకుంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఖచ్చితంగా ఏమిస్తాడో? ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడో? ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతిఫలం కావాలంటే నీ ఉపవాసం సన్నగిల్లిపోకుండా ఆయన మెచ్చేటట్టుగా చేద్దాం. హల్లెలూయా. 2, ఉపవాసం చేసేటప్పుడు తలంటుకుందాం. 3, ఉపవాసం చేసేటప్పుడు ముఖం కడుక్కుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక రోజున కోతి ఉపవాసం ఉండాలనుకుంది. చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పండి ఎవరు? అమ్మా చెప్పండి. ఏదో మిమ్మల్ని అన్నట్టుగా ఫీల్ అవుతున్నా. ఎవరో? కోతి ఉపవాసం ఉంటుంది. ఎప్పుడైతే కోతి ఉపవాసం ఉంటుందో ఇంట్లో ఉన్న వాళ్ళందరితో చెప్పేసి, అమ్మాయి ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఇంట్లో వేపిళ్ళు, ఇంట్లో చికెన్ బిర్యానీలు, ఇంట్లో ఏవి చేస్తారేమో చేయకండి. ఎందుకంటే నేనేమంటున్నాను? చెప్పరేంటి? నేనేమంటున్నాను? ఉపవాసం. కాబట్టి అందరూ కూడా ఆ పెద్ద ఆయన మాటిని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఏం వండకుండా, ఇంకా పెద్ద ఆయన ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా ఉండాలిగా, వీళ్ళు కూడా ఏదో తనతో బయటికి వెళ్ళిపోయి ఈయన ఎక్కడ ఉపవాసం ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. వెంటనే యొక్క కోత అనుకుంటుంది, ఎలాగ ఉపవాసం ఉంటాను కదా, రేపొద్దున్న మరి నీరసం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? చెప్పండి అమ్మా. మీకు అప్పుడే నీరసం వచ్చేసినట్టుంది. అయ్యా ఇది ఆగిపోయింది చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ మైకి నీరసం వచ్చేసింది, మీకు నీరసం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే కోత అనుకుంటుంది ఎలా ఉపవాసం చేస్తున్నాయి కదా, రేపటి కాలంలో నీరసంగా ఉంటాను, ఏదైతే ఏమైంది, రేపు తెచ్చుకోవాల్సిన సరుకులన్నీ ఇప్పుడే తెచ్చేసుకుందాం. రేపు తెచ్చుకోవాల్సిన సరుకులన్నీ. కోతులకి అట్టుపళ్ళు అంటే బాగా ఇష్టం. కోతులకి ఏమి ఇష్టం? మీకు ఇష్టం ఉన్నట్టు అలా చెప్తారేంటమ్మా? గట్టిగా చెప్పండి. ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? ఏమి ఇష్టం? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. వెంటనే బజార్లోకి వెళ్ళిపోయింది. ఒక మంచి గెల, బాగా పెద్ద కనబడేటువంటి అట్టుపొడి గెల వెంటనే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసుకుంది. ఉపవాసం ఈ గదిలో చేస్తుంది. ఏ గది? ఈ గదిలో చేస్తుంది. అవేమో ఆ గదిలో పెట్టుకుంది అక్కడెక్కడ చివర. వెంటనే కళ్ళు మూసుకొని ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉంది. మళ్ళీ మధ్యలో ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ వెంటనే కళ్ళు మూసి ఒక కన్ను తెరిచి చూస్తూ ఉంటుందంట. ఎలాగో రేపొద్దున కాలంలో
నీరసం వచ్చేస్తుందేమో కదా, ఎక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళలేనేమో, అక్కడికి వెళ్ళలేనేమో, ఎందుకులే అవేవో అక్కడి నుంచి దగ్గరెట్టుకుందాం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఎట్టుకుంది. ప్రార్థన చేస్తుంది, మరలా కళ్ళు మూసుకుంది, ఉపవాసం, కోత ఉపవాసం చేస్తుంది. ఉపవాసం చేసినప్పుడు అసలే అట్టుపొళ్ళేమో ముగ్గుపోనియేమో ఏమొస్తాయి, గట్టిగా చెప్పండి, ఏమొస్తాయి, వాసన వస్తున్నాయి. ఈ వాసన వచ్చే కొద్ది వెంటనే ఒక కన్ను తెరిచి అవి అక్కడ ఉన్నాయా లేవా, మా పిల్లలు ఏమైనా చెత్తికెళ్ళిపోయారా అని చెప్పి ఒక కన్ను మూసి కన్ను తెరిచి చూస్తుందంట. మంచి వాసన వచ్చేస్తున్నాయి. ప్రభా స్తోత్రం నీకు ఆత్రం, ప్రభా నీకు స్తోత్రం నాకు ఆత్రం నాయన. ఏమైందేంటో తెలియదు, మరలా కాసేపు ఉండి ఏమైందిలే మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోలేనేమో, అవన్నీ తీసుకొచ్చి దగ్గరెట్టుకుందాం అని చెప్పి మరీ దగ్గరెట్టేసుకుంది. ఎక్కడ మీరు మాట్లాడితే త్వరగా ముగిస్తా. ఎక్కడ పక్కన, ఇప్పుడు పక్కనెట్టుకుని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, స్తోత్రం, అబ్బా భలే వాసన వస్తుంది, స్తోత్రం. ఏదైతే ఏమైందిలే, ఈ ఉపవాసం దేవుడు చూశాడా ఏంటి, తర్వాత చేద్దాం అని చెప్పి ప్రార్థన ఆపేసి కింద కూర్చొని వాటిని వలవడం. దేవునికి స్తోత్రం. అక్క దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఉపవాసాలు అలాగే చేస్తున్నారు. ఎలా ఈరోజు ఉపవాసం చేస్తాను కాబట్టి సాయంత్రం చికెన్ తెచ్చేసుకుందాం, మటన్ తెచ్చేసుకుందాం, బిర్యానీ చేసుకుందాం. ఎంతమంది చేయట్లేదు? ఈ దేవునికి స్తోత్రం. ఇది ప్రభువు మెచ్చే ఉపవాసమా? తప్పు. ప్రభువు మెచ్చే ఉపవాసం వేరు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుడు మెచ్చేటువంటి ఉపవాసం మనం చేద్దాం. మన తలంటుకుందాం, మనకు ముఖాన్ని కడుక్కుందాం, ప్రతిఫలాన్ని పొందుకు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి కొద్ది నిమిషాల పాటు మన